సీమోను పేతురు ఏమన్నా దేవుడా, దేవదూతనా, మనుష్యుడా? మనుష్యుడే. మరి పరలోక రాజ్యపు తాళపు చెవులు దేవుడు తన చేతిలో పెట్టుకోవాలి కానీ సీమోను పేతురికి ఇవ్వడం ఏమిటి? ఆశ్చర్యం చెప్పనా? యేసు ప్రభు పునరుద్ధాన మహిమలో యోహానుకు ప్రత్యక్షమైనప్పుడు ప్రకటన గ్రంథం 1వ అధ్యాయము 18వ వచనంలో ప్రభు ఒక మాట అంటున్నాడు చూడండి. ఆయన కూడా తాళపు చెవులు నా దగ్గర ఉన్నాయి అన్నాడు. నేను మొదటివాడను కడపటివాడను జీవించువాడను, మృతుడనైతిని గాని ఇదో యుగయుగములు సజీవుడనై ఉన్నాను. మరియు మరణము యొక్కయు పాతాళ లోకము యొక్కయు తాళపు చెవులు నా స్వాధీనములో ఉన్నవి. అదేంది? పరలోక రాజ్యపు తాళపు చెవులు అవి పేతురికి ఇచ్చా. మరణము యొక్కయు పాతాళ లోకము యొక్కయు తాళపు చెవులు నా స్వాధీనంలో ఉన్నవన్నాడు. మరి పరలోక రాజ్యపు తాళపు చెవులు అవి మనిషికే ఇచ్చా. అందులోకి వ్యక్తుల్ని చేర్చాలన్నా, కొంతమంది చేరకుండా అడ్డగించాలన్నా అది మనుషుల చేతిలోనే ఉంది. ఎంత క్లియర్గా ఉన్నాడో చూడు యేసయ్య. రెండేమో ఆయన స్వాధీనంలో పెట్టినాడు, ఒకటేమో పేతురికి ఇచ్చాడు. పేతురికి ఇచ్చాడంటే మనుషులకు ఇచ్చాడు. ఇప్పుడు నాకు బాగా ఆశ్చర్యం కలిగించిన విషయం ఏంటంటే, పరలోకము భూమిని ప్రభావితం చేయటం కాదు, భూమే పరలోకాన్ని ప్రభావితం చేస్తుంది అనేది ఒక ఆశ్చర్యకరమైన విషయం. భూలోకములో ఉన్న మనుషులే పరలోకము నుండి కొన్ని భూమి మీదకి వచ్చేటట్టు విప్పినా, కొన్ని భూమి మీదకి రాకుండా, కొన్ని భూమి మీద జరగకుండా అడ్డగించిన, విప్పినా అడ్డగించిన, ఈ రెండు మనిషి చేతిలోనే ఉన్నాయి. ఈ రెండు మనిషి చేతికే దేవుడు అప్పచెప్పాడు అని క్లియర్గా ఇక్కడ ఉంది. అలాగే భూమి మీద తాము వేడుకొను దేన్ని గూర్చి అయినను ఇద్దరు ఏకీభవించిన ఎడల ఏం జరుగుతుందంట? అవి పరలోకమందున్న తండ్రి వలన వారికి దొరుకునని మీతో దొరుకును. భూమి మీద ఇద్దరు కదిలితే పరలోకం కదిలిద్ది, భూమి మీద కదిలితే పరలోకం కదిలిద్ది. భూమి మీద కదిలితే అంటే మనుషులు కదిలితేనే దేవుడు కదులుతాడు. సహజంగా మనం ఏమనుకుంటామంటే దేవుడు కదిలితే మనుషులు కదులుతారు అనుకుంటాం. కానీ కాదు, మనిషి కదిలితేనే దేవుడు కదులుతాడు. ఇప్పుడు మనిషి కదలాలంటే ఏం కావాలి? ప్రప్రథమంగా దేవుని యందలి విశ్వాసమే కావాలి. అర్థమైందా? మనిషి కదలాలంటే ముందు దేని బట్టి కదులుతాడు? దేవుని యందలి విశ్వాసాన్ని బట్టే కదులుతాడు. ఉదాహరణకి నీ చేతుల్లోనే ఉంది అన్నాడు కదా. ఇప్పుడు ఇక్కడ దాకా వచ్చి ఇక్కడ మందిరం కట్టకుండా అక్కడే బుడిగిట్లాడితే అక్కడే ఉంటుంది. దేవుడు వచ్చి ఇక్కడ ఆయనే మందిరం నిర్మించి నువ్వు రానాయన అని తేడు. ప్రభువా నాకు విశ్వాసం ఉంది, నేను అడవిలో పోయి కూర్చున్నా అక్కడికి నువ్వు ఆత్మల్ని తేగలవన్న నమ్మకం నాకుంది, అందుకే నేను ఊరు బయటికి వెళ్ళి మందిరం కడుతున్నాను ప్రభువా, అక్కడికి ఆత్మల్ని తీసుకొని రా నాయన, నీకే స్తోత్రం అని దైవజనుడు లేక విశ్వాసులు ఇద్దరు ఏకమై ఒక అడుగు ముందుకు వేస్తే ఇక్కడ దాకా ఆత్మల్ని తెచ్చాడు చూడు దేవుడు. దేవుడు ఈ కార్యాన్ని జరిగించడానికి ముందు ఎవరు అడిగేశారు? దేవునికి ప్రార్థన చేసి దేవుని యందలి విశ్వాసాన్ని బట్టి మొదట దైవజనుడు విశ్వాసులు ఏకమై అడిగేశారు. ఇప్పుడు దేవుని కార్యం జరుగుతుంది. అంతేగాని దేవుడు ఏమైనా జుట్టుపట్టు లాక్కొచ్చాడా? హెరావు వరకే ఏందాడా అక్కడక్కడే దా బయటరా అని లాక్కొచ్చాడా? లాక్కరాడు పొర్రపాటును కూడా. నేను అక్కడే బుడిగిట్లాడుతానంటే అక్కడే ఉండరా అంటాడు. నేను ఈ కొద్ది గదిలోనే నేను తిప్పలు పడతానంటే అక్కడే ఉంటాను. లేదు నేను పెద్ద అడుగు వేస్తాడా వెయ్యి, లేదు ఇంకా పెద్ద అడుగు వేస్తాడా చల్లనాడు వెయ్యి. నువ్వు ఏ స్థాయిలో కదులుతావో ఆ స్థాయిలో నేను కూడా నీకు తోడ్పడగలను. నీ విశ్వాసానికి మించి చెయ్యను, నీ విశ్వాసానికి తక్కువ కూడా, అవసరమైతే నీ విశ్వాసానికి మించిన కార్యం చేస్తా, అది నా వాగ్దానం. కానీ తక్కువ మాత్రం చెయ్యను అన్నాడు. ఇప్పుడు దీన్ని బట్టి సేవకులకు విశ్వాసులకు అందరికి కూడా బాగా అర్థమవ్వవలసినటువంటి విషయం ఏంటంటే, పరలోకము భూమిని ప్రభావితం చేయటం కాదు, భూమే పరలోకమును ప్రభావితం చేస్తుంది. అందరు చెప్పండి.
పరలోక తాళపు చెవులు, పరలోక రాజ్య తాళపు చెవులు పరలోకంలో దేవదూతల వశంలో లేవు, అవి భూమి మీద ఉన్న మానవుల వశంలో ఉన్నవి. ఇక మిగిలిన తాళపు చెవులు ఆయన దగ్గర ఉన్నాయి. కానీ పరలోక రాజ్యములో ఒకడు చేరాలన్నా, ఒకడు ఆగాలన్నా, పరలోకము నుండి ఎవడైనా ఏదైనా పొందాలన్నా అది భూమి మీద మానవుడు కదిలితేనే తప్ప సాధ్యము కాదు. దీనంతటికి నిరూపణగా బైబిల్ మొత్తం సాక్ష్యం ఇస్తుంది. దేవుడు మిద్యానీయుల చేతిలో నుండి ఇశ్రాయేలును రక్షించగలడు. కానీ రక్షించడానికి ముందు గిద్యోను అనే ఒక మానవుని సపోర్టు కావాలి. అందుకే మీరు గమనించండి, గిద్యోను మిద్యానీయుల మీదకి యుద్ధానికి పోయినప్పుడు ఇశ్రాయేలీయులు కేకలు వేసినప్పుడు ఆ కేకల్లో 2 పదములు వాడారు. యెహోవా ఖడ్గము, గిద్యోను ఖడ్గము అన్నారు. ఆ రెఫరెన్స్ కొంచెం అండర్లైన్ చేస్తారా? న్యాయాధిపతుల గ్రంథము 6-7 అధ్యాయములలో మొత్తం గిద్యోను మ్యాటర్ ఉంటుంది. మీరు ఎక్కువ రిస్క్ చేయాల్సిన అవసరంలా. కనపడలేదా? 7వ అధ్యాయం చదువు. 20వ వచనం. అట్లు ఆ 3 గుంపుల వారు బోర్లను ఊదుచు ఆ కుండలను పగలగొట్టి ఎడమ చేతుల్లో దీవిటీలను, కుడి చేతుల్లో ఊదుటకును బోరలను పట్టుకొని యెహోవా ఖడ్గము, గిద్యోను ఖడ్గము అని కేకలు వేసిరి. ఇప్పుడు యెహోవా ఖడ్గం ఓకే, మరి గిద్యోను ఖడ్గం ఎందుకు? పెద్ద గిద్యోను ఖడ్గం ఏమన్నా గొప్పదా అయింది? అరే గిద్యోను గొప్ప యుద్ధ వీరుడు, శూరుడు, ధైర్యవంతుడు అయితే గానుగ చాటున కూర్చొని గోధుమలు ఎందుకు దూడగొట్టుకుంటున్నాడు? కనీసం ధైర్యం కూడా లేకుండా. గానుగ చాటున అంటే దాక్కున్నాడు. అంటే దాక్కునేది ఎవరు? ధైర్యవంతుడా, పిరికోడా? పెద్దగా చెప్పండి. ఆ పిరికోడిని ఏదో తీసుకొచ్చి పరిచర్యలో వాడాడు, యుద్ధం కోసం వాడాడు. అయినా సరే ఏమని పలుకుతున్నాడో తెలుసా? ఏమని పలికిస్తున్నాడో తెలుసా? యెహోవా ఖడ్గము. అంతేకాదు, గిద్యోను ఖడ్గం కూడా. గిద్యోను బలహీనుడో బలవంతుడో? బలవంతుడో. ఆ తర్వాత దేవుని చేతికైతే అందుబాటులోకి వచ్చాడు. బలహీనుడా బలవంతుడా పక్కన పెడితే విశ్వాసము గలవాడని నిరూపించుకున్నాడు. ఇక్కడ నువ్వు బలవంతుడవా బలహీనుడవా అనేది దేవునికి నిమిత్తం లేదు. దేవునికి ఒక్కటే కావాలి, నీకు విశ్వాసం ఉందా లేదా. ఇక్కడ నీ బలంతో దేవుడికి అక్కర్లేదు, నీ బలహీనతతో కూడా దేవునికి అక్కర్లేదు. ఇక్కడ దేవునికి కావాల్సింది ఒక్కటే, నీకు విశ్వాసం ఉందా లేదా. నాకు విశ్వాసం ఉందా? విశ్వాసం ఉంది కానీ బలహీనుండి ప్రభువా. నువ్వు బలహీనుడు కానీ నీకు విశ్వాసం ఉంది కదా, అది నా యందు ఉంది కదా, అప్పుడు నా బలం నీలో పనిచేసింది రా. గిద్యోను పిరికివాడే, కానీ దేవుడు పిలిచినప్పుడు లోబడ్డాడు. పరాక్రమము గల బలాఢ్యుడా, యెహోవా నీకు తోడై ఉన్నాడు అని న్యాయాధిపతుల గ్రంథం 6లో దేవుడు ప్రత్యక్షమై గిద్యోనుతో మాట్లాడినప్పుడు ఏమని పిలిచాడు? పరాక్రమము గల బలాఢ్యుడా అన్నాడు. అయినేయా యేసు ప్రభు నిన్ను స్వస్థపరిచి ఉన్నాడు, లేచి నీ పరుపును వేసుకోమన్నాడు. పేతురు అయినేయా అనే మనుషునితో ఏమన్నాడు? అయినేయా యేసు ప్రభు నిన్ను స్వస్థపరిచి ఉన్నాడు. ఆయన వాడిన పదం మీరు గమనించాలి. నిన్ను స్వస్థపరుస్తాడులే, లేయా అనలా. ఏమన్నాడో చూస్తారా? అపోస్తుల కార్యములు 9వ అధ్యాయం 33వ వచనం నుండి. 9:33 అపోస్తుల కార్యములు. అక్కడ పక్షవాయువు కలిగి 8 ఏండ్ల నుండి మంచము పట్టి. జాగ్రత్తగా నిద్రపోతున్నా. స్తోత్రం చెప్పు. పాటలేదులే, పోతారేమో అనుమానంతో అడిగి 2 చేస్తే చెప్పండి, గట్టిగా చెప్పండి, ఇంకోసారి చెప్పండి, జాగ్రత్త వినాలి. అక్కడ పక్షవాయువు కలిగి 8 ఏండ్ల నుండి మంచము పట్టి ఉండిన అయినేయ అను ఒక మనుషుని చూచి పేతురు, అయినేయ యేసుక్రీస్తు నిన్ను స్వస్థపరచుచున్నాడు. అయ్యా ఎన్నేళ్ళు మంచాన పడి? 8. 1 ఏడు 2 ఏళ్ళు కాదు, 8 ఏళ్ళు పక్షవాతం వచ్చి మంచాన పడ్డాడండి. 8 ఏళ్ళు.
పేతురు, అయినేయ, యేసుక్రీస్తు నిన్ను స్వస్థపరచుచున్నాడు, నీవు లేచి నీ పరుపు నీవే పరుచుకోమని అతనితో చెప్పగా అద్దుగో వెంటనే అతడు లేచెను. ఆ, లొద్దలోను షారోలును కాపురమున్న వారందరూ అతని చూచి ప్రభు తట్టు తిరిగిరి. గమనించండి, ఇక్కడ ఏమన్నాడు? నిన్ను స్వస్థపరుస్తాడులే, లేయా అనలా. అయినేయా, అయినేయా, యేసు ప్రభు నిన్ను స్వస్థపరచుచున్నాడు, స్వస్థపరుస్తున్నాడు రా నాయన, నీలో కార్యం జరుగుతుంది, లే 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 తొందర లే, నీ పరుపు నువ్వే పరుచుకోమంటే 8 ఏళ్లుగా మంచాన పడి కాలు చేయి కదలని స్థితిలో ఒకళ్ళ మీద ఆధారపడి కదలలేక మెదలలేక జడ పదార్థాలు ఆడ పడిపోయినటువంటి అయినయ్య దిగ్గున లేచి తన పరుపు తానే పరుచుకున్నాడు. ఈ సంగతిని గూర్చి ఆ చుట్టుపక్కల ప్రాంతాల్లో బలముగా ఈ వార్త వ్యాపించింది. అనేక మంది ప్రభువుని నమ్ముకున్నారు ఈ కార్యం చూసి. స్వస్థపరచబడ్డాక మాట అన్నాడా? స్వస్థపరచబడక ముందు అన్నాడా? ఇదిగో ప్రభు నిన్ను స్వస్థపరుస్తున్నాడయా అన్నప్పుడు ఆయనయ్య గొప్పతనం ఏంటో తెలుసా? నమ్మాడు. ఎప్పుడైతే అది విశ్వసించాడో వెంటనే ఆ శక్తి అతని మీద పనిచేసింది, అతనికి హీలింగ్ జరిగింది, స్వస్థత జరిగింది. ఇక్కడ కూడా గిద్యోనుతో ప్రభు అన్నాడు, గానుగు చాటున దాక్కున్న పిరికోడా అనలా. ఆ పిరికోడినే పట్టుకొని అంటాడు, పరాక్రమము గల బలాఢ్యుడా, యెహోవా నీకు తోడై ఉన్నాడన్నాడు. అప్పుడు అతను తేరుకున్నాడు, ఓహో నేనేదో భయపడుతున్నాను కానీ నాలో పరాక్రమము శౌర్యం ఉన్నదని నా ప్రభు పలికాడంటే, ఒకవేళ ఇప్పటిదాకా లేకపోయినా ఇక నుంచి అవి వస్తాయి నాకు, కాబట్టి నేను పిరికోడిని కాదు, పరాక్రమము గల బలాఢ్యుణ్ణే. దేవుడు ఆ మాట పలికితే గిద్యోను ఏమనాలి? అంత సీన్ నాకు లేదులే, పని చూసుకోయో అనాలి. ఏమనాలి? పరాక్రమాలు లేవు, సౌరత్వాలు లేవు, వీరత్వాలు లేవేడా, దడ ఆయాసమే ఉంది, అందుకే గానుగు చాటున దాక్కున్నా అనాలి. కానీ అనలా. పరాక్రమం గల బలాఢ్యుడా, యెహోవా నీకు తోడై ఉన్నాడని ప్రభు పలికితే వెంటనే గిద్యోను అన్నాడు, యెహోవా మాకు తోడై ఉంటే ఈ కర్మ మాకెందుకు పట్టిద్దయ్యా? మిద్యానీయులు మమ్మల్ని ఏలుతారా? యెహోవా మాకు తోడై ఉంటే మాకు ఈ కర్మ ఎందుకు వచ్చింది, ఈ పరిస్థితి ఎందుకు వచ్చింది, ఈ గతి ఎందుకు ప్రాప్తించిద్దని ఆయన బాధపడితే అప్పుడు దేవుడు అన్నాడు, లేదు నాయనా, నీవే ఈ ప్రజలకు విమోచన కలిగించే వీరుడవు. ఆ బలహీనుడితో, ఆ పిరికివాడితో అంటున్నాడు, నువ్వు సిద్ధపడి నాకు అందుబాటులోకి రా, నిన్నే ఉపయోగించి ఆ మిద్యానీయులను హతము చేసి ఇశ్రాయేలును విమోచిస్తాను, దానికి నువ్వు నాకు కావాలన్నాడు. అప్పుడు ఆయన అన్నాడు, మరి నేను నీకు అందుబాటులోకి రావాలి, నీ మాట చొప్పున నేను అడిగేయాలంటే మరి నాకు కొన్ని సూచనలు చూపించి అప్పుడు వస్తా అన్నాడు. చెప్పి ఏం చేయమంటావు అన్నాడు. దేవుడు నన్ను పరీక్షిస్తావా, ఎంత ధైర్యం అనలా. ఈ గొప్ప కార్యమునకు నేను పూనుకోవాలి, నువ్వు పిలిచా వస్తా, కానీ నాకు 2 సూచనలు చూపించి వస్తా అన్నాడు. చెప్పి ఏం చేయమంటావు అంటే ఒక గొర్రె బొచ్చును చూపించి, ఇదిగో దీన్ని ఇక్కడ పెడుతున్నాను, మంచు కురవాలి, దీని చుట్టూ గురవకూడదు, ఈ గొర్రె బొచ్చు మీద మాత్రమే గురవాలి, నీవు నాకు తోడై ఉన్న ఎడల ఈ కార్యం జరిగించు, ఈ సూచన నాకు చూపించు, అప్పుడు నేను ఒప్పుకుంటా అంటే మంచు పడింది, చుట్టూ పడలా, ఓన్లీ గొర్రె బొచ్చు మీద మాత్రమే పడి అది తడిసిపోయింది. అది ఆయన చేత తీసుకొని పిండితే నీళ్ళు వచ్చినాయి. ఏమి నా కుమారుడా గిద్యోను, ఇప్పుడు ఓకేనా అన్నాడు. ఇంకొకసారి మళ్ళీ వేరేదేదిగా దీని మీదే మళ్ళీ టెస్ట్. ఏం చెప్పు, ఈసారి మంచు పడాలి, దీని చుట్టూ పడాలి, దీని మీద మాత్రం పడకూడదు అన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. దీని చుట్టూ పడాలి, దీని మీద పడకూడదు అన్నాడు. మళ్ళా చూస్తే దాని చుట్టూ మంచు కురిసింది, దాని మీద మాత్రం మంచు లేదు, అది పొడిగా ఉంది. దీన్ని ఇంకొక రకంగా కూడా మనం అర్థం చేసుకోవచ్చు. మొదట దీని మీద మంచు పడాలి, చుట్టూ పడకూడదు అంటే మొదట గొర్రెబొచ్చు స్థానంలో గిద్యోను ఉన్నాడు. నాయకుడి మీద అభిషేకము, మంచు పరిశుద్ధాత్మకు గుర్తు. దేవునికి స్తోత్రం కలుగును గాక. మంచు పరిశుద్ధాత్మ గుర్తు. మొదట గొర్రెబొచ్చులాగా ఉన్న నా మీద పడాలి,
తర్వాత మొదట నా మీద పడింది కనుక ఇక నా చుట్టూ ఉండే వ్యక్తుల మీద గురవాలి. మొదట తన మీద, తర్వాత తన చుట్టూ ఉన్న వ్యక్తుల మీద, ఇద్దరి మీద అభిషేకం కురిపించడానికి నేను సిద్ధంగా ఉన్నాను. నీవు నీతో పాటు ఉండే వాళ్ళ మీద కూడా నా శక్తిని నింపి వారి మీద నా అభిషేకం దించి ఇద్దరు కలిసి గొప్ప విజయం సాధించేటట్టు నేను నీకు తోడై ఉన్న పద. హల్లెలూయా. చూసారా, రెండు నిరూపించి చివరికి వేలాది మంది కూడితే మొత్తాన్ని డివైడ్ చేసి 10,000 మందిని గ్యాదర్ చేసి మళ్ళీ అందులో కూడా డివైడ్ చేసి చివరికి 300 మందిని చేతబట్టుకొని గిద్యోను 300 మంది, ఈ కొద్ది జనముతోనే గొప్ప రక్షణ ఇశ్రాయేలుకు దేవుడు కలిగించాడు. అక్కడ వాడారన్నమాట యెహోవా ఖడ్గము, గిద్యోను ఖడ్గము, గిద్యోను ఖడ్గము, యెహోవా ఖడ్గమని. అంటే దేవుడెంత బలవంతుడైనా భూమి మీద తన కార్యాలు జరిగించడానికి దేవునికి ఒక మానవ హస్తము అవసరము. సిద్ధపడిన ఒక మనుషుడు దేవునికి అందుబాటులోకి రాకుండా దేవుడు తన బలమైన కార్యములు జరిగించలేడు. దేవుడు తన బలమైన కార్యాలు భూమి మీద జరిగించాలంటే సిద్ధపడినటువంటి ఒక వ్యక్తి, అనగా విశ్వాసముతో నింపబడిన ఒక వ్యక్తి కావాలి. ఆ వ్యక్తి స్త్రీయా పురుషుడా, బలవంతుడా బలహీనుడా అన్న దాంతో నిమిత్తం లేదు. మీకు ఒక విచిత్రమైన విషయం చూపిస్తా బైబిల్ గ్రంథంలో. 1 కొరింథీ పత్రిక 1వ అధ్యాయము 27వ వచనం ఒక్కసారి చదవండి త్వరగా. ఆ బయట కూర్చున్న ఆ పందిరిలో కూర్చున్న వాళ్ళు కనపడతా నవ్వుకుంటున్నారు. వాక్యం తీయండి అక్కాయ్, వచ్చిందే లేటు, మళ్ళీ దీర్ఘాలు తీసుకుంటూ వచ్చి నవ్వుకుంటారు. తీ బైబిల్ తెచ్చారా అయితే సరదాగా వచ్చారా? 1 కొరింథీ పత్రిక 1వ అధ్యాయం 27వ వచనం. చదువు. ఏ శరీరయు దేవుని ఎదుట అతిశయింపకుండానట్లు జ్ఞానులను సిగ్గుపరచుటకు లోకములో నుండి వెర్రివారిని దేవుడు ఏర్పరచుకొని ఉన్నాడు. జ్ఞానుల్ని సిగ్గుపరచడానికి దేవుడు పిచ్చోళ్ళని ఏర్పరచుకున్నాడంట. బలవంతులైన వారిని సిగ్గుపరచుటకు లోకములో బలహీనులైన వారిని దేవుడు ఏర్పరచుకొని ఉన్నాడు. ఈ ఒక్క మాట చాలు. బలవంతులైన వారిని సిగ్గుపరచడానికి దేవుడు లోకములో బలహీనులైన వారిని ఎంచుకున్నాడు అన్నాడు. ఇప్పుడు బలహీనుడు అనే మాటలో మొట్టమొదటి వచ్చేది స్త్రీయా పురుషుడా? పేతురు రాసిన 1వ పత్రిక 3వ అధ్యాయము, ఇక ఏ వచనం చదువుతావో నువ్వే చదువుకో. 6, 7 వచనం లేదా 8వ వచనం ఒకసారి చూడు. 1 కొరింథీ పత్రిక 3వ అధ్యాయము 7వ వచనం. అటువలనే పురుషులారా, అద్దుగో జీవమును కృపావరములో మీ భార్యలు మీతో పాలువారై ఉన్నారని ఎరిగి ఎక్కువ బలహీనమైన ఘటమని భార్యను సన్మానించి. అద్దుగో బలహీన ఘటం ఎవరు? పెద్దగా చెప్పండి. మరి ఇప్పుడు దేవుడు ఏర్పరచుకుంది ఎవరిని? ఏ శరీరియు దేవుని ఎదుట అతిశయింపకుండునట్లు లోకములో ఉండు బలవంతులను సిగ్గుపరచడానికి బలహీనులను దేవుడు ఏర్పరచుకున్నాడంటే ఇప్పుడు చెప్పండి, బలహీన ఘట్టం ఎవరు? ఈరోజు ఈ కూటంలో ఎవరు మంది ఉన్నారో చూడండి. పెద్ద మగ పురుషులు వచ్చి బళ్ళ మీద వదిలిపెట్టి పోతా ఉన్నారు. భక్తి కూర్చుందేమో ఆడోళ్ళు, బలాదూరు తిరుగుతుందేమో మగోళ్ళు. ఒకసారి ఆలోచించండి. భక్తి కూర్చుందేమో ఆడోళ్ళు, బలాదూరు తిరుగుతుందేమో. దొండపాడులో సంఘానికి నాంది పలికింది ఒక ఆడపిల్లే. క్రమముగా వచ్చి దేవుని సన్నిధిలో ఇక్కడ గడిపి ప్రార్థించి ప్రకటించి అనేకుల్ని బలపరిచి ఒక చిన్న సంఘముగా సమకూర్చేది ఒక ఆడపిల్ల. ఆడపిల్ల పూనుకుంటే దేవుడు ఆ బిడ్డను వాడుకొని ఒక చిన్న గుంపును కట్టి ఆ తర్వాత 2 పెద్ద పురుష యోధులను పంపించి ఈరోజు ఈ పరిచర్య జరిగిస్తున్నాడు. నాంది ఎవరు? చూసారా? ఏమర్థమైంది? బలహీన ఘటం స్త్రీ అనుకుంటే ఈరోజు క్రీస్తు సువార్త వ్యాప్తిలో పురుషుడి కంటే ఎక్కువ వాడబడుతుంది స్త్రీయే. భక్తి సాధనలో అభివృద్ధి చెందుతుంది స్త్రీ, దేవుణ్ణి హత్తుకుంటుంది స్త్రీ, సువార్త వ్యాపింపజేస్తుంది స్త్రీ, ప్రార్థనా బృందంలో గోజాడుతుంది స్త్రీ, దేవుని కొరకు దాతృత్వంతో త్యాగం చేస్తుంది స్త్రీ. ఆఖరికి భర్త చేత తన్నులు తింటా, తిట్లు తింటా, నానా బాధలు పడతా కూడా దేవుని ప్రేమించి దేవుని హత్తుకొని దేవుడే లోకం, దేవుడే జీవితం అని
సమస్త ఇచ్చలో చంపుకొని దేవుడే లోకంగా బ్రతుకుతూ దైవజనులకు కోఆపరేషన్ చేస్తూ సహకారంగా ఉంటూ పరిచర్యలో తోడ్పాటు అందిస్తూ ఎంకరేజ్ చేస్తూ ఎన్నో రకాలుగా ఈ బలహీన ఘటన ఈనాడు దేవుని పరిచర్యకు గొప్ప బలమైనటువంటి సాధనంగా తోడ్పాటు అందిస్తుంది. మీ గురించి చెప్పినా సరే కొట్టలేని సపోర్ట్లు గట్టి కొట్టండి. నేను చెప్పింది వాక్యానుసారం, వాక్య విరుద్ధం. 1 కొరింథీ పత్రిక చెప్పిన బలహీన ఘట్టం చూడు. మరి ఇక్కడ స్త్రీయా పురుషుడా, బలవంతుడా బలహీనుడా, జ్ఞానవంతుడా పిచ్చోడా, పరాక్రమం గల శూరుడా వీరుడా పిరికోడా అన్నది కాదు. ఒక్కటే 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 దేవుని యందలి విశ్వాసము గలవారు, వారు ఎట్టివారైనా వారిని నా దేవుడు సరిచేసి బలపరిచి జ్ఞానమిచ్చి శౌర్యమిచ్చి పరాక్రమం ఇచ్చి శక్తినిచ్చి వాడుకుంటాడు. విశ్వాసం ఒకటి ఉంటే చాలు, ఇక నీకు ఏ లోపాలున్నా దేవుడు భర్తీ చేస్తాడు. అందుకే ఏది ప్రధానం? మన రక్షణకు ఆధారం విశ్వాసమే. ప్రభువునందలి విశ్వాసమే కదా మనం పరలోక రాజ్యం చేరడానికి కారణం. మన ఎడల అద్భుత కార్యాలు దేవుడు చేయటానికి ఆధారం. అవునా? శత్రువుని ఓడగొట్టడానికి, శత్రువు మీద మనకు జయమిచ్చేది కూడా, అది కూడా బైబిల్లో ఉంది. లోకమును జయించిన విజయము మన విశ్వాసమే. పరిశుద్ధాత్మ అభిషేకం విశ్వాసాన్ని బట్టే, దేవుని శక్తివంతమైన కార్యాలు విశ్వాసాన్ని బట్టే, గద్దిస్తే దయ్యాలు వెళ్ళిపోయేది విశ్వాసాన్ని బట్టే, ఆత్మ రక్షింపబడేది, ఆత్మ అభిషేకం పొందేది విశ్వాసంతో ప్రార్థించటాన్ని బట్టే. చూడండి ఎన్నిటికి కేంద్ర బిందువుగా విశ్వాసం ఉందో సోదరా. విశ్వాసం ఎన్నిటికి ఆధారమై ఉందో చూడండి. అర్థమైందా మీకు? ఇక్కడ గిద్యోను విశ్వాసం కలిగినవాడు. దేవుడు బలవంతుడే, కానీ ఆ బలవంతుడైన దేవుడు తన శక్తివంతమైన కార్యాలు భూమి మీద జరిగించాలంటే విశ్వాసంతో నిండిన ఒక ఘటం, అది బలమైందా బలహీనమైందా అనవసరం, ఒక ఘటం కావాలి దేవుడికి. ఆ గిద్యోను అనే ఘటం దొరికింది. మిద్యానీయుల్ని హతం చేసి ఇశ్రాయేలుకు విడుదలిచ్చి ప్రశాంతత ఇచ్చాడు. ఐగుప్తు దేశంలో బానిసత్వంలో బందీలై ఉన్నటువంటి వాళ్ళని బయటికి తేవడానికి, వాళ్ళందరినీ విడిపించడానికి మోషే అనే ఘటం కావాల్సి వచ్చింది. గిద్యోను దేవుడు దర్శించినప్పుడేమో ఆయన దాక్కొని గోధుమలు దొళ్ళగొట్టుకుంటున్నాడు. అక్కడ ఆయన ఎట్ట కనపడ పిరికోడ్లా కనపడుతున్నాడు. కానీ ఆ పిరికోడిని చేతబట్టే గొప్ప విజయాన్ని దేవుడు. ఇక్కడ మోషేని చూద్దాం. మోషే ఏమన్నా బలవంతుడా? 80 ఏళ్ల వయసు సరికైపోయిందని మోషేకే అర్థమైపోయింది. మోషేని దర్శించి అంటాడు, రము, నా ప్రజల ఆర్తధ్వని నాకు వినబడింది, నిజముగా వారి మొర నా యొద్దకు చేరింది. నేను వారిని ఐగుప్తు నుంచి బయటికి తేవడానికి నేను ఏర్పరచుకున్నాను. రమ్ము, నేను ఐగుప్తుకు పంపిస్తాను, నువ్వు వెళ్ళి వాళ్ళని బయటికి తేవాలి అంటే 3-4 సార్లు అడ్డం తగిలాడా? మోషే ఎగిరి గంతేసి పోతానన్నాడా? అడ్డం తగిలాడా? ఎగిరి గంతేసి అబ్బా ప్రభువా స్తోత్రం ఎదురు చూస్తున్నా హల్లెలూయా అనుకుంటా పోయాడా? మరేమన్నాడు? అయ్యా, నేను నోటి మాన్యం కలిగిన వాడిని, ఆ ప్రజలు నా మాట వినరు, ఆ రాజు బలవంతుడు, నేను చెప్తే జరగదు, నేను పోతే కాదు, నేను మరి ఆ రాజుతో మాట్లాడాలంటే, అప్పట్లో అగ్రరాజ్యం ఐగుప్తు అయితే ఆ ఐగుప్తు రాజు ఫరోతో వ్యవహారం అంటే చిన్న విషయం కాదు. కనుక నా ప్రభువా నీవు పంపదలిచిన వాన్నే పంపుము అంటే ఏంటి? నే పనికి రాను అంటే తను కూర్చి తానేం చెప్తున్నాడు? బలహీన ఘటాన్నయ్యా అన్నాడు. కోపడ్డాడు దేవుడు. బలహీన ఘట్టం అని చెప్తున్నావు, కానీ ఇశ్రాయేలు మొత్తంలో నేను పరీక్షించినప్పుడు విశ్వాస వీరుడుగా నువ్వే కనపడ్డావు మోషే. నా ఇల్లంతట్లో నమ్మకస్తుడు నువ్వేదా, నిన్నే వాడాలి నేను, రా. శారీరకంగా బలహీనుడే కావచ్చు, మాటలో బలహీనుడే కావచ్చు, చేతలో నడకలో బలహీనుడే కావచ్చు, కానీ విశ్వాస విషయంలో బలహీనుడు కాడు మోషే. వై? ఎందుకు అంటే 40 ఏళ్ల వయసు అప్పుడు మిద్యానుకు వచ్చాడు. ఎన్నేళ్ళప్పుడు? 40 ఏళ్ల వయసు అప్పుడు వచ్చాడు. యిత్రో అనే వాని ఇంట చేరి వాని కుమార్తె సిప్పోరాని పెళ్లి చేసుకున్నాడు. 40 ఏళ్ళప్పుడు పెళ్ళయిందండి.
ఇప్పుడు 80 ఏళ్ళు వచ్చినాయి, అంటే 40 ఏళ్ళు అక్కడే తెల్లారిపోయింది. మోషే ఎంత విశ్వాసం గలవాడంటే 40 ఏళ్ళు గొర్రెలు కాశాడు, కానీ తనకంటూ ఒక 100 గొర్రెలు సంపాదించలా. తనకంటూ ఒక నివాసం ఏర్పరచుకోలా. తన భార్య సిప్పోరాకి కనీసం ఒక వడ్డాణం చేపించలా. ఏమీ లేదు. 40 ఏళ్ళప్పుడు గొర్రెలు కాసే ఊడిగం మామ దగ్గర చేయటం మొదలుపెట్టాడు. 40 ఏళ్ల తర్వాత కూడా అదే పనిలో ఉన్నాడు. తన మామ అయిన ఇత్రో మందను మేపుచూ ఉండగా, అది నిర్గమాకాండం 3లో మోషే చరిత్ర. ఎందుకని 40 ఏళ్ళు? అరే కనీసం ఒక 10 గొర్రెలు సంపాదించుకొని 10 గొర్రెల్ని మేపుకున్నా కూడా 40 ఏళ్ళకి ఎన్ని గొర్రెలు అవుతాయా? కాస్త చెప్పండి అయ్యా మీరు. 10 గొర్రెలు మేపుకొని 10 గొర్రెల్ని డెవలప్ చేసుకున్నా కూడా 40 సంవత్సరాలకి ఎన్ని గొర్రెలు కావాలా? వేలాది మంది అవుతుంది. అవునా? లెక్కేయండి. సంవత్సరం 2 ఈతలు లేనిద్ది గొర్రె. ఈతకి 2 పిల్లలే వేసుకుందాం. 10 గొర్రెలు, ఒక్కొక్కటి 2, 6 నెలలకు 2, 6 నెలలకు 2, అంటే సంవత్సరానికి 4 పిల్లలు ఒక గొర్రెకు వచ్చి, అప్పుడు మొదట 10, సంవత్సరం తిరిగేసరికి 50. అంతేనా? 10 4 40, అయ్యొక 10. ఇక అక్కడి నుంచి లెక్కేసుకో. 40 ఏళ్ళకి లెక్కయి వేలు అయిపోతాయి. 10 గొర్రెలు మేపుకుంటే మనమైతే అదే పని చేసేవాళ్ళు. ఏం దేవుడు ఏం కార్యం లే, కానీ 4 గొర్రెలను మేము ఎందుకు వచ్చిన గొడవ అని మనం ఖచ్చితంగా మోసే ప్లేస్లో ఉంటే వాళ్ళు ఎటదైతే మనకి ఎందుకు లేయా, ఏదో ఎడబడ్డాం, 4 సంపాదించుకుందాం, 4 కాసులు వెనకేసుకుందాం అన్నట్టు మనం చేసేవాళ్ళం. మోసే విశ్వాసం చూడు, 40 ఏళ్ళు ఉన్నాడు కానీ 4 గొర్రెలు కూడా తన కోసం సంపాదించాల. 40 ఏళ్ళు మామ కింద బానిసత్వం ఊడిగం చేస్తానే ఉన్నాడు, మామ కింద. ఎందుకో తెలుసా? దానికి 2 కారణాలు. ఒకటి, అక్కడ నా జాతి బానిసత్వం చేస్తుంటే ఇక్కడ నేను స్వతంత్రుడినై ప్రశాంతంగా బ్రతికేదా? వాళ్ళు ఊడిగం చేస్తే నా ప్రజలు, నేను కూడా ఊడిగంలోనే బతుకుతా. వాళ్ళు విడుదల పొందిన నాడు నేను కూడా స్వేచ్ఛగా బ్రతుకుతా. వాళ్ళు బందీలై బంధకాల్లో బానిసలుగా ఉన్నంత వరకు నేను కూడా అదే జీవితంలో ఉంటా. నా ప్రజలకు లేని సుఖం నాకొద్దు, నా ప్రజలకు లేని ఆనందం నాకొద్దు, నా ప్రజలకు లేని స్వేచ్ఛ నాకొద్దు. బా, ఎంత విశ్వాసమో చూడండి. ఒకటి. రెండవది, ఎందుకు సంపాదించుకోలేదో తెలుసా? రెండవ కారణం, అసలైన కారణం, ఏ నాటికైనా దేవుడు నన్ను దర్శిస్తాడు. ఎప్పుడు నన్ను పిలిచి చెల్లో అంటాడో నాకు తెలియదు. అప్పుడు నేను ఈ జంజాటం అంతా తగిలించుకుంటే దీన్ని వదిలించుకొని పోలేను. కాబట్టి నాకేదొద్దు. ఆయన ఇప్పుడు పిలిస్తే ఇప్పుడు, రేపు పిలిస్తే రేపు, ఎల్లుండి పిలిస్తే ఎల్లుండు, ఎప్పుడు పిలిస్తే అప్పుడని 40 ఏళ్ల వరకు సుదీర్ఘ నిరీక్షణతో విశ్వాసంతో ఎదురు చూశాడు. అది తనకంటూ ఏం మిగిల్చుకోవాలా, ఏ జంజాటం తగిలించుకోవాలా, అంత విశ్వాసం కలిగిన వాడు. ఆ ఒక్క విశ్వాసాన్ని ఆధారం చేసుకొని 80 ఏళ్ల వయస్కుడైనా సరే దేవుడు ఆయన్ని తీసుకెళ్ళి వాడుకొని ఆ ప్రజల్ని బయటికి తీసుకొచ్చాడు. ఇప్పుడు చెప్పండి, మిద్యానీయుల చేతిలో నుండి ఇశ్రాయేలును విమోచించడానికి బలహీనుడైన ఒక గిద్యోను అవసరము. ఐగుప్తీయుల చేతుల్లో నుండి ఇశ్రాయేలును బయటికి తీసుకొని రావడానికి బలహీనుడైన ఒక మోషే అవసరం. ఈరోజు ప్రజలందరినీ రక్షణలోనికి నడిపించడానికి యేసు ప్రభు ఆధారం చేసుకుంది ఎవరినో తెలుసా? 11 మంది బలహీనులైన మనుష్యుల్ని. ఒక్కడు సరైనోడు కాదు. తోమాకేమో అన్ని అనుమానాలే. ఆయన ఇండియాకు వచ్చాడు సువార్త చెప్పడానికి. పేతురికేమో అప్పుడప్పుడే పొగిడించుకుంటాడు, అప్పుడప్పుడే తిట్టించుకుంటాడు. అప్పుడే నువ్వు ధన్యుడు అన్నాడు, కాసేపటికేమో సాతానా వెనక్కి పోన్నాడు యేసుప్రభు. పేతురు పరిస్థితి అది, తోమా పరిస్థితి ఇది. యోహాను యాకోబులకు టైటిల్లే ఉంది ఉరిమిడి వారని. వాళ్ళు ఏ కాడికి ఎదుటోడి మీద ఫైటింగ్కి పోదాం అంటారు. అట్లా చెప్పుకుంటే ఆయన 11 మంది శిష్యులు 11 రకాల
వంకరలలో, బలహీనలో, లోపాలలో ఉన్నారు. అయినా వాళ్ళు విశ్వాసము గలవారు. వాళ్ళ మానవ సంబంధమైన బలహీనతలు దేవుడు ఎరుగును, కానీ ఆ బలహీనతలు దేవుడు పట్టించుకోలా. ఇడు కోపిష్టోడా, పాపిష్టోడా, టెంపరోడా, ఆవేశపరుడా, అనుమానపోడా, ఏం పట్టించుకోవాలా. ఒకటైతే వాడి దగ్గర విశ్వాసం ఉంది. ఆ విశ్వాసాన్ని ఆధారం చేసుకొని బలహీనుడిని బలవంతునిగా చేసి వాడతాను. పేతురుది ఎంత దారుణం అండి. ఒక ఆడపిల్ల ప్రశ్నిస్తే 3 సార్లు అబద్ధం ఆడాడండి. నాకు తెలీదా యేసు ఎవరు అని. 3వసారి అయితే మరీ దారుణం. చెప్పించుకున్నాడంట. ఏంటో తెలుసా? ప్రతి ఒక్కళ్ళు వచ్చి తడవకి నువ్వు ఆ యేసు శిష్యుల్లో ఒకడు, ఆ యేసు శిష్యుడు నన్ను అడుగుతారేంటి? నేనే కానీ ఆ యేసు శిష్యుడు అయి ఉంటే నేను ఎట్టబోవాలి అని శాపాల కాడికి పోయాడు మనోడు. అంత భయం. అంటే ఒక ఆడపిల్ల ముందు నేను యేసు శిష్యుడనని సాక్ష్యం ఇవ్వడానికి భయపడిన పేతురు ఎంత బలహీనుడో కదా. కానీ అంత బలహీనుడైనా దేవుని యందు విశ్వాసం కలిగిన వాడు. విశ్వాసంలో బలహీనుడు గల, విశ్వాసంలో బలవంతుడు. గనుకనే పేతుర్ని చేతబట్టి పరిశుద్ధాత్మతో నింపి అదే పేతురుని బలవంతుని చేతిలో బాణం వలె నా ప్రభు సంధిస్తే ఒకే ఒక్కరోజు వేలాది మంది గుంపు కూడితే ఆ వేలాది మంది ముందు ఆయనను మీరు సిలువ వేసి చంపారు, దేవుడు ఆయన్ని మృతులలో నుండి లేపాడు, ఇదిగో మేము ఆయన పునరుద్ధానమునకు సాక్షులము అని సాక్ష్యం ప్రకటిస్తే ఒక్క దినమందు 3,000 మంది బాప్తిస్మం పొందారు. ఇక్కడ చెప్పండి, వరుసగా 3 పేర్లు చెప్పా. బలవంతులా, బలహీనులా? ఇప్పుడు చెప్పండి, మానవ బలంతో బలహీనతతో దేవునికి ప్రయోజనం ఉందా? నువ్వు కండలు మెల్లిరిగిన వీరుడువైనా నాకు అవసరం లేదురా బాబు అంటాడు. ప్రభా నేను బలహీనుడిని నాయన, నాకే శక్తి లేదన్నా కూడా అది నీ శక్తితో నాకు అవసరం. నీ విశ్వాసం నాకు కావాలి. నిజంగా మీకు అర్థమవుతుందా? ఏదో కర్మ కొద్ది తింటున్నారా? అర్థమవుతుందా? కర్మేం కాదుగా. 2 చేతులు స్తోత్రం చెప్పండి. ఏదో కర్మ కొద్దీ వచ్చారో బాబా ఇన్నాళ్ళుగా, మరి లేకపోతే ఎట్ట మళ్ళీ ఆయన బాధపడతాడు పాపం, శాలేమని అంత కష్టపడి వచ్చాడు ఎండకే అని కర్మరా బాబా అని అంటున్నారా? దయచేసి నేను చెప్పే మాటలు తీవ్రంగా తీసుకోండి. నేను చెప్పిన ఈ 3 కాదు, ఇంకా చాలామంది బలహీనులే. కానీ వారి అందరి విశ్వాసాన్ని బట్టి దేవుడు వారిని బలపరిచి దృఢముగా వాడుకున్నాడు. కాబట్టి ఇక్కడ మీరు చెప్పండి, పరలోకం కదలాలంటే భూమి మీద ఒక మానవుడు కదలాలి. ఒక మానవుడు కదిలితేనే మానవుని వెంట పరలోకం కదిలిద్ది. మానవుడు విశ్వాసంతో కదిలితే మానవుడి కోసం పరలోకమే కదిలిద్ది. మానవుడు అవిశ్వాసంతో ఆగితే పరలోకం కూడా స్తంభించిపోయింది. పరలోకం అంటే దేవుడు. ఇప్పుడు చెప్పండి, భూమి మీద మీరు వేటిని విప్పుదురో, భూమి మీద మీరు వేటిని బంధింతురో అంటే సింపుల్గా నా భాషలో చెప్పాలంటే, నువ్వు కాస్త విశ్వాసంతో గదులు రానాయన, నీకోసం నేను గొప్ప కార్యాలు చేస్తాను. నువ్వు కాస్త విశ్వాసంతో కదులమ్మా, నీకోసం గొప్ప కార్యాలు చేస్తాను. నువ్వు కాస్త విశ్వాసంతో కదులయ్యా, నీకోసం గొప్ప కార్యాలు చేస్తాను. నువ్వు విశ్వాసంతో అడుగు లేకుండా నేను ఏమీ చేయలేను. ఇప్పుడు ఈ మోషేనే నేను వెళ్ళనని అడ్డం తిరిగాడు అనుకో, ఇప్పుడు దేవుడు ఏం చేయాలి? ఆ గిద్యోనే సాహసం చేసి విశ్వాసంతో అడుగేయలేదనుకో, మరి దేవుడు ఏం చేయాలి? గనుక బలహీనులైనా వారు దేవునికి అందుబాటులోకి వచ్చి విశ్వాసాన్ని బట్టి అడుగులేసినందున ఈరోజు వాళ్ళ గురించి నేను చెప్పుకుంటున్నాను. అబ్రహాము అంతే, యాకోబు అంతే. వీళ్ళెవరూ పరిపూర్ణులు కాదు. వాళ్ళకుండే లోపాలు వాళ్ళకున్నాయి. అయినా సరే వాళ్ళు విశ్వాసము గలవారు. ఆ విశ్వాసాన్ని బట్టి దేవుడు వారిని ఘనపరిచి బలంగా వాడుకొని చరిత్ర సృష్టించాడు. కాబట్టి ఈవేళ మీరు గ్రహించాల్సిన విషయం ఏంటంటే, దేవుని యందలి విశ్వాసంతో మనం వేసే సాహసోపేతమైన అడుగులు గొప్ప గొప్ప కార్యాలను మనం సాధించుకొని దేవుని ఎదుట, ప్రజల ఎదుట నిలవటానికి అవి కారణమవుతాయి. విశ్వాసముతో వేసే అడుగులు. దేంతో వేసే అడుగులు? ఇంతకు మించిన సందేశం లేదు నాకు తెలిసి. సరిగ్గా రిసీవ్ చేసుకునే మైండ్ నీకుంటే
గుర్తుపెట్టుకో, పరలోకము గొప్పది. దేవుడు నువ్వు ఊహించనంత నది, ఆయన ప్రవహిస్తానే ఉంటాడు. ఎవడి విశ్వాసం కొలది వాళ్ళు పొందుకుంటూ ఉంటారు. ఎవరి విశ్వాస పరిధిలో వాళ్ళు స్వతంత్రించుకుంటూ ఉంటారు. నువ్వు అరంగుళం అంత విశ్వాసమే కనపరిస్తే అరంగుళం దారే, నువ్వు అడుగంత విశ్వాసాన్ని కనపరిస్తే అంత ధార. జ్వరానికే దేవుడు అంటే జ్వరమే తగ్గిద్ది. క్యాన్సర్ కూడా దేవుడు అంటే క్యాన్సర్ కూడా అడ్రస్ లేకుండా పోయిద్ది. 5,000, 10,000, 20,000కే దేవుడు అంటే అంతే దక్కిద్ది. లేదు కోటికైనా దేవుడు అంటే కోటి కూడా దక్కిద్ది. నీ విశ్వాస పరిధిని బట్టే దేవుని కార్యాన్ని మనం స్వతంత్రించుకుంటాము. దానికి తక్కువగా మనం పొందలేము. విశ్వాసానికి తక్కువ దొరకదు, అలాగని విశ్వాసానికి మించి కూడా దొరకదు. విశ్వాస పరిధిలో దొరికింది. ఇంకా ఛాన్స్ ఉంటే దేవుని కృప అయితే విశ్వాసానికి మించి చేస్తాడు. కానీ అసలు విశ్వాసం అనేది ప్రయోగించకుండా మాత్రం సాధ్యం కాదు. అందుకని ఇక్కడ నంబర్ 1లో సంఘము, దైవజనులు అందరికీ చెప్తున్నాను, అందరిలో విశ్వాసం అనేది సమృద్ధిగా నివసించాలి.